మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు సుభాష్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, వశీకరణ బొట్టు అనేది నుదుటిపై పెట్టుకుంటే ఏం జరుగుతుంది గురుగారు? అసలు ఇది నిజంగా ఉందా? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అయితే ఇది తంత్రశాస్త్రంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి తిలకము. ఈ తిలకము చాలామంది ఏమనుకుంటారంటే కుంకుమలా ఉంటుందేమో, ఎర్రగా ఉంటుందేమో, నుచుటికి పెట్టుకుంటే ఎవరైనా వశీకరణం అవుతారేమో అనేటటువంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి. వశీకరణ తిలకము అనే దానికి అర్థం ఏంటి అంటే ఇష్టకామ్యార్థాలను తీర్చుకునేటటువంటిది అని అర్థము. ఇష్టకామ్యార్థాలు అంటే ఏమిటి? వశీకరణ తిలకము అనేటటువంటిది ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి, ప్రేమ సత్సంబంధాలు పెరగడానికి, ధన వశీకరణ చేసుకోవడానికి, జన వశీకరణ చేసుకోవడానికి, మన కోరిక ధర్మబద్ధమైనటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది, ఇతరులకు హాని చేయనటువంటిది ఏదైనా సరే ఆ వశీకరణ తిలకం అనేటటువంటిది మనిషిని ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక రక్షణ కవచంలా కాపాడేటటువంటిదే ఈ వశీకరణ తిలకం యొక్క అర్థము. చాలామంది గురుగారు, నేను వశీకరణ తిలకం కావాలండి, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆమె ఎలాగైనా సరే నాకు వెంటనే వశమైపోవాలి, నేను ఏం చెప్తే అది చెయ్యాలి అని ఇలా చాలామంది విసిగిస్తూ ఉంటారు. అసలు నిజానికి వశీకరణ అంటే కేవలం అమ్మాయి గురించే అనేటటువంటి ఒక అపోహలో, ఒక భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది. వశీకరణ అంటే అది కాదు, ఇష్టకామ్యార్థాలను తీర్చేటటువంటిదే వశీకరణ ప్రయోగం. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో పై అధికారులు నన్ను మెచ్చుకోవాలి, పై అధికారుల ద్వారా నాకు ప్రమోషన్స్ రావాలి, లేదా జీతం పెరగాలి, ఇలాంటి కోరికలు కోరుకోవచ్చు. లేదా ప్రైవేట్ రంగంలో ఒక సాఫ్ట్వేర్ రంగంలో నేను పనిచేస్తున్నాను, ఆ సాఫ్ట్వేర్ రంగంలో నాకు మంచి పొజిషన్ రావాలి, మంచి జీతభత్యాలు పెరగాలి, ఇలాంటి వాటికి వశీకరణ తిలకం పనిచేస్తుంది. అలాగే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, చీటికి మాటికి ప్రతి విషయంలో గొడవలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వారి కోసం ఈ తిలకం ధారణ చేసుకోవచ్చు. ఈ తిలకం కూడా వశీకరణ తిలకం అంటే దీంట్లో కస్తూరి అని అంటూ ఉంటాం. ఈ కస్తూరిని కలిపి కొన్ని మూలికలను దీంట్లో కలిపి తయారు చేసేటటువంటిదే వశీకరణ తిలకము అని అంటాం. మళ్ళీ ఆ వశీకరణ తిలకము మనం షాప్లో దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతుంటారు. ఇది తయారు చేసి మంత్రశక్తి ద్వారా ఆ వశీకరణ తిలకంలో మంత్రశక్తిని ఆపాదన చేసి పూజ చేసి ఇస్తేనే ఆ తిలకం అనేటటువంటిది పనిచేస్తుంది తప్ప, ఎందుకంటే మంత్రము లేకుండా, శక్తి లేకుండా ఏ వస్తువు పని చెయ్యదు. ఉదాహరణకు దాన్ని ఎలా చెప్పాలంటే, ఎగ్జాంపుల్గా మనము ఒక గణపతి విగ్రహం తీసుకున్నామండి. దానిలో గణపతి విగ్రహాలలో పూజ చేసేటటువంటి గణపతులు కొన్ని ఉంటాయి, మనం పూజా మందిరంలో పెట్టుకొని ఆరాధించేటటువంటి. కొన్ని చూడ్డానికి సుందరంగా, అందంగా ఒక సెల్ఫ్లో షోకేస్లో పెట్టుకోవడానికి గణపతి విగ్రహాలు ఉంటాయి. మరి రెండు గణపతి విగ్రహాలే, దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది అంటే, ఇది పూజనీయమైనటువంటి గణపతి, అది ఓన్లీ చూడడానికి అందంగా ఉంది కదా, మనం సెల్ఫ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేటటువంటి గణపతి. అంటే అది కేవలం ఒక వస్తువు రూపకంగానే ఉంటుంది, దానికి ఎలాంటి శక్తి ఉండదు, దానికి పూజ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ విగ్రహం చిన్నదైనప్పటికీ కూడా అక్కడ పూజ చేస్తాం. ఎందుకు? ఇది బికాజ్ ఇది పూజనీయమైనటువంటి వస్తువు. అలాగే వశీకరణ తిలకములో కూడా మనం ఏదో షాపులో కొనుక్కున్నటువంటిదో, లేదా ఇది ఎక్కడ దొరుకుతుందో, దీన్ని మనం డైరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఏదైనా గురువుగారు అన్నట్టు జరిగిపోతుందో అనేటటువంటి అంశాలు ఇక్కడ ఉండవు. నీకు ఒక తిలకం కావాలి, ఫస్ట్ దేనికోసం కావాలి, నువ్వు దేనికోసం ఈ తిలకం అడుగుతున్నావు, దాని గురించి తెలుసుకున్న తర్వాత అది ఇవ్వాలా వద్దా అనేటటువంటిది ఆలోచన చేసి ఒక గురువు గారు, ఎవరైనా సరే గురువుని ఆశ్రయించినటువంటి వారు అది తయారు చేసి ఇస్తారు. అంతే తప్ప వశీకరణ తిలకము అనేటటువంటిది మన జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి, మనం డెవలప్మెంట్ కావడానికి, మనం జీవితంలో ఒక మంచి పొజిషన్కి రావడానికి ఈ తిలకం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, జనాకర్షణకు, ధనాకర్షణకు, అలాగే వృత్తిలో అభివృద్ధి సాధించడానికి ఈ తిలకం అనేటటువంటిది ఉపయోగపడేటటువంటిదే ఈ కస్తూరి తిలకము. దీనిని వశీకరణ తిలకము అని కూడా అంటారు. అది చూడడానికి చాలా స్మెల్, విపరీతంగా అద్భుతమైనటువంటి సువాసనలను వెదజల్లేటటువంటి తిలకమే కస్తూరి తిలకము. ఆ తిలకంలో అనేక రకాలైనటువంటి మూలికలు కలుపుతాం. మళ్ళీ ఇది చాలామంది ఇది తిలకము అన్నారు కదండి, ఇది బొట్టులా ఉంటుందా, లేదు అంటే ఇది కుంకుమల ఎర్రగా ఉంటుందా, నుదుటి పైన పెట్టుకోవచ్చా, మళ్ళీ ఎవరైనా చూస్తే ఏదైనా ఫీల్ అవుతారేమో అని అనుకుంటారు. కానీ
ఇది శరీరంలో కలిసిపోయేటటువంటి ఒక పదార్థము. తిలకము అంటే ఇది వశీకరణ తిలకం. మన శరీరం స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్లో మనం ఇలా పెట్టుకుంటే అది మళ్ళీ ఎదుటి వ్యక్తికి కనిపించదు. అందుకే దాన్ని వశ్యా తిలకము అని అంటారు సంస్కృతంలో. వశ్యా తిలకము అని అంటే ఎదుటి వ్యక్తికి కనిపించకుండా మనలో ఐక్యమైపోయేటటువంటిది. అది ఐక్యమైపోయిన తర్వాత ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే మనకు వశం కావడానికి ఈ తిలకం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కనుక ఈ వశ్యాకరణ కుంకుమ అనేటటువంటిది, వశ్యాకరణ తిలకము అనేటటువంటిది మనిషికి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తిలకం. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, స్త్రీలు పెట్టుకోవచ్చు, పురుషులు పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, పెద్దలు ఎవరైనా పెట్టుకోవచ్చు అమ్మా. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే.